రావు తల్లి రేణికెళ్ళమ్మ రాజుగారు రేణికెళ్ళమ్మ రాయే రాయే తల్లి పెద్దమ్మ నీకు రంగుల పట్నాల మాయమ్మ. అందరు వ్యవసాయం అండి, మా ఫ్యామిలీ అంతా వ్యవసాయమే. రామన చందనాలో వెన్నెల రైతన్నకి వందనాలో వెన్నెల. మా నాన్న లేరు, మా అన్నయ్య నాకు ఫాదర్ లాగా. ఎమోషనల్ అవ్వద్దండి. నాయమ్మ నా తల్లి నేనటంటి టంటాడదాన్ని కాదు బాబు. పలసరు బైకు మీద రారు బాబా, నేనటంటి టంటాడదాన్ని కాదు బాబు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు. నిలువునా నన్ను చీల్చుతున్న మాట మార్చనులే. అన్న చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం. నమస్తే రస్తా టీవీ, నేను మీ అనిత. నేను ఒక మంచి సింగర్ని పరిచయం చేయబోతున్నాను. తను ఫోక్ సాంగ్స్, సినిమా పాటలు చాలా బాగా పాడుతుంది. నమస్తే అండి. మీ పేరు? సరస్వతి. మీరు ఏ ఏ సాంగ్స్ పాడుతుంటారు? అన్ని రకాల సాంగ్స్, డివోషనల్, ఫోక్, మూవీ సాంగ్స్. ఓకే, ఒక మంచి పాట భక్తి గీతం పాడండి ఫస్ట్. రాయే రాయే తల్లి పెద్దమ్మ నీకు రంగుల పట్నాలు మాయమ్మ. రాజులు మెచ్చంగా ఓయమ్మ నీకు ఎత్తినాము కోనాలు మాయమ్మ. ఒగ్గోలు పాటాలు ఉడిబియ్యమేసేరు, శివసత్తులాటాలు సిరమూగా మోసేరు. రాయే రాయే అరే రాయే రాయే తల్లి పెద్దమ్మ నీకు రంగుల పట్నాలు మాయమ్మ. రాజులు మెచ్చంగా ఓయమ్మ నీకు ఎత్తినాము కోనాలు మాయమ్మ. ఓకే, చాలా బాగా పాడారండి. లింగిడి 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 ఆ సాంగ్ బాగా పాడారు, అది ఒకసారి పాడండి. తరినా తరినానా తరినానా తాని తందానా. లింగిడి 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 కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి పురి ఆనంద మల్లె పూలు సల్లంగా శ్రీకాకుళం దండలు ఎరమండలం గుత్తులు. నాయమ్మ నా తల్లి నా చిరవావో బాలిక. నాయమ్మ నా తల్లి నా చిరవావో బాలిక. ఓకే, చాలా బాగా పాడుతున్నారండి. ఇందాక బోనాల సాంగ్ ఏదో పాడతానన్నారు కదా, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ పాడండి ఒకటి. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలువలంబి రేణికెళ్ళమ్మ. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలువలంబి రేణికెళ్ళమ్మ. తూర్పు రాజులం రేణికెళ్ళమ్మ టుంగుటు ఇయ్యాల తెచ్చినాము రేణికెళ్ళమ్మ. తూర్పు రాజులం రేణికెళ్ళమ్మ టుంగుటు ఇయ్యాల తెచ్చినాము రేణికెళ్ళమ్మ. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి బిలువలంబి రేణికెళ్ళమ్మ. పడమట రాజులు రేణికెళ్ళమ్మ పట్టు చీరలే తెచ్చినారు రేణికెళ్ళమ్మ. పడమట రాజులు రేణికెళ్ళమ్మ పట్టు చీరలే తెచ్చినారు రేణికెళ్ళమ్మ. రావు తల్లి రావే తల్లి అడ్డడ్డడ్డడ్డే. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి పిలువలంబి రేణికెళ్ళమ్మ. రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి పిలువలంబి రేణికెళ్ళమ్మ. ఉత్తర రాజులు రేణికెళ్ళమ్మ ముక్కు పుడకలే తెచ్చినారు రేణికెళ్ళమ్మ. ఉత్తర రాజులు రేణికెళ్ళమ్మ ముక్కు పుడకలే తెచ్చినారు రేణికెళ్ళమ్మ. సూపర్ పాడారండి పాట. పట్టుచీరల సాంగ్ పాడారు కదా, మరి బోనాలకి పట్టుచీర మీ సార్ కొనిచ్చారా? ఇచ్చారండి. బోనాలు ఇక్కడ బాగా చేస్తారు కదా. ఓకే, బోనం వెళ్తారా మీరు? మాది ఆంధ్ర అయినప్పటికీ ఇక్కడ బోనం పెట్టము, బట్ గుడికెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం. ఓకే, అదే అమ్మవారి గురించి నేను కొన్ని లిరిక్స్ రాసుకున్నాను. ఓకే పాడండి. దిగు దిగు ఎల్లమ్మ దిగిరా ఎల్లమ్మ మా ఊరాలి ఎల్లమ్మ మమ్మేలే తల్లివమ్మ. నువ్వు తప్ప నాకింకా దిక్కెవరమ్మో దిగిరవమ్మ. నువ్వు తప్ప మాకింకా దిక్కెవరమ్మో దిగిరవమ్మ. దిగు 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 ఎల్లమ్మ మా పూజలందుకోవమ్మ ఎల్లమ్మ. దిగు 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 ఎల్లమ్మ మా పూజలందుకోవమ్మ ఎల్లమ్మ. మా పిల్ల పాపల్లమ్మ చల్లంగా నువ్వు చూడవా రావమ్మ ఎల్లమ్మ. దిగు దిగు ఎల్లమ్మ దిగిరా ఎల్లమ్మ. బల్కంపేట ఎల్లమ్మ బావిలోన ముడితివమ్మ. నువ్వు తప్ప మాకింకా దిక్కెవరమ్మో దిగిరవమ్మ. నువ్వు తప్ప మాకింకా దిక్కెవరమ్మో దిగిరవమ్మ.
మీరు సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారండి. ఈ ఓన్ లిరిక్స్ మీరే రాసుకున్నారా? అవునండి. మీకు ఎలా వచ్చింది ఈ లిరిక్స్ రాసుకోవాలని ఐడియా ఎలా వచ్చింది? ఆ థాట్ అంటే ఇప్పుడు చాలా మంది ఓన్ గా రాసుకున్న లిరిక్స్ ద్వారానే కదా ఎక్కువ ఫేమస్ అయ్యేది. అక్కడ మా విజయనగరంలో పల్సర్ బైక్ రమణ గారు కూడా అంతే, తన ఓన్ గా ఈ సాంగ్ పల్సర్ బైక్ సాంగ్ నోట్ చేసుకుని అండ్ రైటర్ ఆయనే నోట్ చేసుకుని పాడారు కదా. సో అట్లా మనకంటూ ఏదైనా ఒక గుర్తింపు ఉండాలన్నట్టుగా మీరు ఓన్ గా రాసుకున్న ఒక లిరిక్స్ సాంగ్ పాడతారా? నేను ఓన్ గా రాసుకున్నది అంటే రైతుల గురించి అండి. ఎందుకంటే మా అత్తయ్య, మామయ్య, మా నాన్నగారు వీళ్ళంతా మాది వ్యవసాయ కుటుంబం, పల్లెటూరు వ్యవసాయ కుటుంబం. రైతులు ఎంత కష్టపడతారో మనకు తెలుసు కదా. సో అలాంటి రైతు గురించి నేను ఓన్ గా కొన్ని లిరిక్స్ రాసుకున్నాను. రామన చందనాలో వెన్నెల రైతన్నకి వందనాలో వెన్నెల, రామన చందనాలో వెన్నెల రైతన్నకి వందనాలో వెన్నెల, పొద్దుగాల లేస్తాడంట వెన్నెలో వెన్నెల, పలుగు పార పట్టుకుని వెన్నెలో వెన్నెల, పొద్దు తెలియకుండా తాను వెన్నెలో వెన్నెల, దుక్కు దిన్ని నాటి వేసి వెన్నెలో వెన్నెల, కోత కోసి కలుపు తీసి వెన్నెలో వెన్నెల, కష్టపడి చెమటూర్చి వెన్నెల, ఈ లోకానికి బువ్వ పెడతాడెన్నెలో ఎన్నెల, రామన చందనాలో వెన్నెల రైతన్నకి వందనాలో వెన్నెల, మన రైతన్నకి వందనాలో వెన్నెల. చాలా బాగా పాడారండి. వ్యవసాయం చేస్తారా మీ అత్తయ్య మామయ్య వాళ్ళు? వ్యవసాయం అండి, మా ఫ్యామిలీ అంతా వ్యవసాయమే. ఓకే. మేము సిటీకి వచ్చి 15 years అయింది. ఓకే. నేను పాటలు నేర్చుకున్నది మా బ్రదర్ దగ్గర నుంచి. ఓకే. మీ అన్నయ్య కూడా పాటలు పాడతారా? అతను అయ్యప్ప మాలల ఆర్కెస్ట్రా ఉంది అతనికి. ఓకే. అయ్యప్ప మాలలు అన్ని వేస్తుంటారు. ఓకే. సరస్వతి గారు, ఇందాక పల్సర్ బైక్ సాంగ్ అన్నారు కదా, మీ సైడే అన్నారు కదా, అదొకసారి పాడండి ఆ పాట. చింపిరి జుట్టుదాన్ని, చెవులెరికి పెట్టేదాన్ని, చేతులెగ్గి పెట్టేదాన్ని, ముంగరాల మెట్టేదాన్ని, నేనటంటి టంటాడదాన్ని కాదు బావు, పలసరు పైకి మీద రారు బావా, నేనటంటి టంటాడదాన్ని కాదు బావు, పలసరు పైకి మీద రారు బావా, కాలేజు టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా, నేనటంటి టంటాడదాన్ని కాదు బావు, పిలవగాని నేను రాను బావా, నేనటంటి టంటాడదాన్ని కాదు బావు, పిలవగాని నేను రాను బావా, పంచమావిడి తోటకాడ కళ్ళతోని సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా, నేనటంటి టంటాడదాన్ని కాదు బావు, నీలాంటోడికి సనమివ్వను బావా, నేనటంటి టంటాడదాన్ని కాదు బావు, నీలాంటోడికి సనమివ్వను బావా, నేనటంటి టంటాడదాన్ని కాదు బావు, పలసరు బైకు మీద రార బావా, నేనటంటి టంటాడదాన్ని కాదు బావు, పిలవగాని నేను రాను బావా, నేనటంటి టంటాడదాన్ని కాదు బావు, నీలాంటోడికి సనమివ్వను బావా. సరస్వతి, పల్సర్ బైక్ సాంగ్ చాలా బాగా పాడారు, బావా అని పాడారు. మరి నువ్వు పాటలు పాడుతుంటే మీ ఆయన ఏమన్నారా? ఏమన్నారండి, ఆయన ఎంకరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేస్తారా? అలాంటప్పుడు మరి మీ బావ గురించి ఏమైనా పాటలు రాసుకున్నావా? తప్పకుండా అండి. ఆయన గురించి నేను రాసుకోలేదు కానీ బాగా ట్రెండింగ్ సాంగ్ ఒకటి ఉంది, పాడతాను. ఓకే, పాడండి. సాంగ్. ఓకే, పాడండి. పేరెట్టి నేనెట్ట పిలిచేది తెలిచేది నా ఇంటి పెనిమిటివే, బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మామ, నా బలసాలి మామ, నా మెల్లో నీ నల్ల పూసల్లమని పూసవే, నా సుడిగాలి మామ, ఈ సంత నన్నట్ట పోనే పోనీయవు, కూసంత పనిచేయనీయవు, ఎంతోడివి గాని సంతోడివే నువ్వు, ముద్దిస్తే మారాము చెయ్యవు, నా బంగారి మామ, నా బలసాలి మామ, నా మెల్లోని నల్ల పూసల్లమని పూసవే, నా సుడిగాలి మామ, ఈ సంత నన్నట్ట పోనే పోనీయవు, కూసంత పనిచేయనీయవు, ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముద్దిస్తే మారాము చెయ్యవు, గాలి కౌగిల్లిగా చుట్టి ముట్టేసి ఉంటావు, పిరడ నీ ఊరయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినాము, నీకు నాకు దిష్టి తీయ, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద, అంత ఇష్టమేందయ్యా నీకు, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద, అంత ఇష్టమేందయ్యా నీకు. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ.
ఈ పాట ఎప్పుడైనా మీ ఆయన ముందు పాడారా? చాలా సార్లు పాడాను, ఆయన నవ్వుకుంటారు. ఆయన ఎప్పుడైనా మీ మీద పాట పాడారా? అతను పాడారు కానీ సింగర్ ఇట్రా అది ఇది అని మిమ్మల్ని సింగర్ అని పిలుస్తారా? ఓకే అలాగా ఎప్పుడైనా ఆట పట్టిస్తా ఉంటారు. ఓకే పాటలు అయిపోయినాయా దా అంటారు. అట్లా అతని సపోర్ట్ అయితే చాలా ఉంటుందండి. ఆయన సపోర్ట్ వల్లనే ఇలాగా మీ ముందు నేను ఉన్నాను. ముఖ్యంగా రాస్తా టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మాలాంటి వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నారు కదా బయటికి. మీరు చాలా బాగా పాడుతున్నారండి పాటలు. సినిమా పాటలు పాడతారా? సినిమా పాటల్లో దేవుడి పాటలు పాడతానండి. అది రాములు వారితో పాడతాను. ఓకే పాడండి అది. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగనుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లాతత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవడు, తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం, పాప పమ పని పమ పని పమ పసని పమ పమ శ్రీరామ, మా పాప మా పని పని సని సని పమ పాని మపమ కోదండ రామ, మా పని సరి సరి పాని పామ సీతారామ, మా పని సరి 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 మరి సని పమ ఆనంద రామ, మా మరి 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 సరి మా రామ జయ రామ సరి మా రామ సపమ రామ పావన రామ. యాక్చువల్లీ నేను సంగీతం నేర్చుకోలేదు. ఈ సాంగ్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మన్నించండి. అయ్యో లేదండి, చాలా బాగా పాడారు. అసలు మీరు పాడుతుంటే నా మైండ్లో అంతా శ్రీరాముడే వెలిసినట్టుగా ఉంది. చాలా బాగా పాడారు మీరు. మీరు సరిగమప అంటున్నారు, సంగీతం ఏమైనా నేర్చుకున్నారా మీరు? లేదు మేడం. సంగీతం నేర్చుకోకుండానే ఇంతలా పాడుతున్నారంటే ఈ పాటని ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేశారు, లేదంటే పాడారా గుళ్ళ దగ్గర ఎప్పుడైనా? ఖాళీ టైంలో లిరిక్స్ నోట్ చేసుకుని 2-3 టైం ప్రాక్టీస్ చేసి పూజ చేసుకునేటప్పుడు పాడుతున్నాను. ఎన్నిసార్లు పాడారు ఈ పాటని? అంత కరెక్ట్ గా అంత లిరిక్స్, ఆ సంగీతము, ఆ గమకాలు అవి మీరు పాడుతుంటే ఆ దేవుడే దిగి వచ్చినట్టుగా అలా పాడుతున్నారు మీరు. శ్రీరామనవమికి టెంపుల్లో ఈ పాట పాడారా? ఓకే. అప్పుడు ఏమనిపించింది మీకు ఈ సాంగ్ పాడుతుంటే? ఎమ్మెల్యే గారు వచ్చారండి. అవునా? వివేకానంద గారు వచ్చారు. ఓకే. ఏమన్నారు? ఎమ్మెల్యే గారు పాట విన్నారా? వెంటనే దగ్గర తీసుకుని ఫోటో తీసుకున్నారు. గిఫ్ట్. మీరు ఏ సాంగ్కి తగ్గట్టు అలా పాడుతున్నారు కదా, ఈ సాంగ్ అనేది మీరు ఎలా పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతున్నారు? అదే మేడం, పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయినాక చిన్న అబ్బాయిని పడుకోబెట్టి ఇంట్లో పని అంతా అయిపోయినాక ఖాళీ టైంలో సీరియల్స్ అవి చూడకుండా మీ ఆయన వెళ్ళిపోతున్నాడు పాటలే కొంచెం నేర్చుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడతాయి కదా, టెంపుల్కి వెళ్ళిన దగ్గర. లేదంటే మీరు పాడుతుంటే మీ పిల్లలు ఏంటమ్మా ఎప్పుడు ఇదేనా నీ గోలా అని అనరా మీ పిల్లలు? మా చిన్న అబ్బాయి సపోర్ట్ బాగుంటుందండి. మా వారు మా చిన్న అబ్బాయి బాగా సపోర్ట్ చేస్తారు. అబ్బాయి పాడుకో అన్నట్టుగా అబ్బాయి ఏమన్నా గేమ్స్ అట్లాంటివి ఆడుకుంటాడు, నేను నా పని చేసుకుంటాను. ఓకేనండి, పాటలు చాలా బాగా పాడుతున్నారు, తీయగా పాడుతున్నారండి మీరు పాటలు. ఇంకా భక్తి గీతాల్లో ఇంకా ఏదైనా? నాకు ఇష్టమైన సాంగ్ దశావతారం మూవీలో సాంగ్ మేడం. ఓకేనండి, పాడండి. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు, హరిని తలిచిన హృదయం నేడు హరిని తలిచుట జరగదులే, అష్టాక్షరం పలికిన నోరు పంచాక్షరం పలుకదులే, వంకర కన్నులు మీరు శంకర కింకరులు, వైష్ణవునేం చేస్తారు ఆయమ కింకరుడు, నిలువు నామం దాల్చుతలను మీకు వంచనులే, నిలువు నానను చీల్చుతున్న మాట మార్చనులే, నిలువు నామం దాల్చుతలను మీకు వంచనులే, నిలువు నానను చీల్చుతున్న మాట మార్చనులే,
వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం మారదులే. ప్రభువు ఆనతికి జడిచేనాడు పడమట సూర్యుడు పొడవడులే. రాజ్యలక్ష్మీనాథుడు శ్రీనివాసుడే, శ్రీనివాసుని వారసుడు ఈ విష్ణుదాసుడే. రాజ్యాన్నేలే వారంతా రాజ్యరాజులే, రాజలకు రాజు ఈ రంగరాజనే. ఓకే అండి, చాలా 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 బాగా పాడారండి ఈ పాట. థ్యాంక్ యూ. ఓకే సరస్వతి, బాగా పాడారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ సాంగ్స్ ఇలా పాడే వాళ్ళు ఉన్నారా? మీ అమ్మ నాన్న అలాంటి వాళ్ళు? అమ్మ నాన్న పాడండి, పొలం పని. ఓకే. అన్నయ్య పాడతారు. మీ అన్నయ్య గారు పాడతారు. ఓకే. అయ్యప్ప స్వామి పాటలు, భజన మండలి వాళ్ళది, భజన బృందం, ఆర్కెస్ట్రా. ఓకే. మీరు ఎంతమంది మీ సిస్టర్స్ బ్రదర్స్? 5 members అండి. సిస్టర్స్ 4 members. నేను లాస్ట్ ఆమెని. అన్నయ్య. ఓకే. మీ అక్క వాళ్ళు ఎవరైనా పాడతారా? ఇలా మీరే ఒకరు, మీరు మీ అన్నయ్య ఇద్దరు? నన్ను చెప్తారు పాడాలి మంచిగా, ఆడపిల్ల అన్నప్పుడు అన్ని నేర్చుకోవాలి అని. మా సిస్టర్స్ సపోర్ట్ కూడా చేస్తారా? అమ్మ. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మా ఊరు పిల్లలండి ఇన్స్టాలో నాకు ఏ సాంగ్ బాగుంటే ఆ సాంగ్ పోస్ట్ చేస్తారు. అత్త ఇది పాడు అని. అమ్మాయి పేరు ప్రసన్న. ఓకే. అమ్మాయి తర్వాత భానుప్రసాద్ అని ఒక అబ్బాయి, మా మరిది గారు. వాళ్ళిద్దరు కూడా బాగా నాకు ఎంకరేజ్ చేస్తారు, ఏది మంచి సాంగ్ ఉంటే అది పాడమని. అలాగే అనిత అని మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, బ్లాక్ బ్యాక్ బోన్. మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఏ ఛానల్ వాళ్ళు, ఇప్పుడు మీరు వచ్చారు కదా మేడం, అలాగే ఏ ఛానల్ వాళ్ళు వచ్చినా గానీ కొంచెం ఎవరి ఇంట్లో కంఫర్ట్ ఉంటుందో అట్లా వాళ్ళ ఇంట్లో పెట్టుకుందామని అంటారు. సరస్వతి, మీరు అన్నయ్య గురించి బాగా చెప్తున్నారు కదా. అన్నయ్య ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ రాఖీ పౌర్ణమి కదా. రాఖీ పండగ గురించి మాట్లాడుకునే ముందు మా అన్నయ్య గురించి చెప్పాలండి నేను. ఓకే, చెప్పండి. నేను చిన్నప్పుడే అన్నయ్య దగ్గరికి వచ్చాను. ఓకే. మా ఫాదర్ లేకపోయినా అతనే నాకు ఫాదర్. మీ అన్నయ్య దగ్గరికి వచ్చారు, బాగా చూసుకుంటారు. మా వదిన కూడా బాగానే చూసుకున్నారు నన్ను. చిన్నప్పుడే వాళ్ళకి కొన్ని రోజులు పిల్లలు లేకుండే నేనే వాళ్ళ పిల్లలాగా చూసుకున్నారు, వాళ్ళ అమ్మాయిలాగా చూసుకున్నారు. మా నాన్న లేరు, మా అన్నయ్య నాకు ఫాదర్ లాగా. ఓకే. సరస్వతి, బాధపడకండి. అలాంటి అన్నయ్య దొరకడం మీ అదృష్టం, మీలాంటి చెల్లెలు దొరకడం ఆ అన్నయ్య అదృష్టము. నారాయణరావు గారు, ఇలాంటి చెల్లెలకి మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అన్నయ్య మీద ఒక సాంగ్ పాడండి. అన్న చెల్లిన అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరిచేతిలోన హరివిల్లై, గోరింట పండగ మా ఇంట పండగ. అన్న చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరిచేతిలోన హరివిల్లై, గోరింట పండగ మా ఇంట పండగ. అన్నయ్య గురించి చాలా బాగా పాడారు. ఎప్పుడైనా మీ అన్నయ్య ముందర ఇలాంటి పాటలు పాడారా? మా అన్నయ్య అంటే భయం అండి, అతని ముందు ఎప్పుడు పాడను. నేను పాడతానని మా అన్నయ్యకి వేరే వాళ్ళు చెప్తుంటే తెలుస్తుంది, వచ్చి నువ్వు బాగా పాడుతున్నావమ్మని ఆయన ఎంకరేజ్ చేస్తే కూడా నేను భయపడతాను. ఎందుకంటే మా ఫాదర్ కంటే మా అన్నయ్య దగ్గర ఎక్కువ రోజులు ఉన్నాను. నేను పెళ్ళికి ముందే మా అన్నయ్య గారి ఇంట్లో ఉన్నాను. అతనే డాడీ లాగా ఫీల్ అవుతాను. అతని దగ్గర మాట్లాడాలంటే కూడా కొంచెం భయంగా ఉంటుంది. ఇక అందుకనే అన్నయ్య ముందైతే పాడడానికి ట్రై చేయను. గుడికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి శివరాత్రి స్పెషల్ డే అప్పుడు నేను రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ వాళ్ళకి అన్నయ్య వాళ్ళని పిలిచారనమాట. భజన మండలి కదా వాళ్ళది, వాళ్ళని ఆర్కెస్ట్రా వాళ్ళని పిలిచారు. నేనేంటి మన లేడీస్తో పాటు మా లేడీస్ అందరమే ఎవ్రీ మండే కార్తీక మాసం ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 5కే వెళ్ళి అర్చన అభిషేకాలు అన్నీ చేస్తారు, అక్కడికి వెళ్ళిపోతాం. అప్పుడు పంతులు గారు మా కాలనీ సింగర్ ఒక అమ్మాయి ఉన్నారండి, ఆ అమ్మాయిని మీ ఆర్కెస్ట్రాలో పాడించాలి విత్ మ్యూజిక్తో, తను భయపడుతూ ఉంటారు అని చెప్తే మా అన్నయ్య ఎవరో అనుకున్నారంట.
ఓకే. ఎవరో అనుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. అప్పటికే నేను భయపడుతున్నాను. ఈవినింగ్ అది కార్తీక దీపోత్సవం లాగా, లక్ష దీపోత్సవంలా చేశారనమాట. ఈవినింగ్ టైం అది ఎవరో అని మా అన్నయ్య అనుకుంటున్నారంట. పిలవండి ఎవరో సింగర్ అంటున్నారు కదా అని పిలిస్తే వాళ్ళందరి మధ్యలోనే నేనే వెళ్తున్నా. తిను మా సిస్టర్ అండి అని ఆయన అన్నారు. మీ సిస్టర్ అని మాకు తెలియదండి, అసలు అమ్మాయి రెగ్యులర్గా మా గుడికి వచ్చి పాటలు పాడుతూ ఉంటుంది, అందుకని ఆ జీన్స్ అలా వచ్చినట్టున్నాయి. అప్పుడు మా అన్నయ్య కూడా మా చెల్లి పాటలు పాడుతుంది అని కొంచెం గర్వంగానే అనిపిస్తుంది, నాకు పోటీ కూడా అని అన్నారు. అప్పుడు అన్నారు. అప్పుడు మాత్రం మా అన్నయ్యతో నేను ఆ ఒక్క పాట పాడిన, కలిసి ఇద్దరు కలిసి పాడాను. ఏం పాట పాడారు? ఆ పాట ఇప్పుడు ఒకసారి పాడతారా? అన్నయ్యతో కలిసి పాడిన పాట అండి శివయ్య పాట. ఓకే, ఒకసారి పాడండి. రావయ్య శంకరుడా రవ్వల పందిరిలోకి, రవ్వల పందిరిలోన ముత్యాల ముగ్గు వేసి, ముత్యాల ముగ్గు పైన రత్నాల రాసి పోసి, రత్నాల రాసి పైన వజ్రాల పీట వేసి, రా 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 రావయ్య శంకరుడా రవ్వల పందిరిలోకి. నా తల్లి పార్వతి నాట్యం ఆడుతున్నది, నాట్యము తిలకించగా రావా నటరాజుడా, మెడలోని నాగరాజు ఆటలాడుతున్నాడు, వడివడిగా రావయ్య వరాలిచ్చే దేవుడా, రా 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 రావయ్య శంకరుడా రవ్వల పందిరిలోకి, రావయ్య శంకరుడా రవ్వల పందిరిలోకి. చాలా బాగా పాడారండి. ఓకే సరస్వతి, మీ అన్నయ్య అంటేనే భయం అంటున్నారు, అన్నయ్యతోనే కలిసి పాట పాడారు కదా, అలా అప్పుడు మీకు ఏమైనా గిఫ్ట్స్ వచ్చాయా? గిఫ్ట్స్ అంటే అవునండి, అన్నయ్యతో పాట పాడడం హ్యాపీ అనిపించింది. ఇక పంతులు గారు కూడా మెయిన్, అన్నయ్యతో నేను పాట పాడినంత ధైర్యం వచ్చింది అంటే పంతులు గారి వల్ల. ఓకే. ఆ గుడి పంతులు గారు సరస్వతమ్మ రా అని వెళ్ళగానే అతను బాగా ఫ్రీడమ్ ఇచ్చి పాటలు పాడించుకొని శివయ్య మెడలో ఉన్న దండ తీసుకొచ్చి ఆంటీస్ అందరితో నా మీద వేయించారు, నా మెడ దండ. ఓకే ఓకే సరస్వతి, అందరి గురించి చెప్పారు ఫ్యామిలీలో, అమ్మ గురించి చెప్పలేదు, అమ్మ గురించి చెప్పండి. మా అమ్మ గురించి చెప్పాలంటే, అమ్మ మీతో ఎలా ఉండేది, మీరు అమ్మతో ఎలా ఉండేది ఊర్లో బొబ్బిలిలో ఉన్నప్పుడు? చాలా వరకు అందరమ్మలు పిల్లలు బాగానే చూస్తారు. ముఖ్యంగా మా అమ్మ గురించి అయితే మాకు ఎలా అంటే, మాది పేద కుటుంబం అండి. ఒకప్పుడు ఏమంటారు, మాకు పాల వ్యాపారం లాగా ఉండేది అనమాట. అంటే వ్యాపారం లాగా అంటే మేము వ్యాపారం చేయలేదు, పాలు తీసుకెళ్ళి గేదెలు ఉండేవి. అది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలు తీసుకెళ్ళి వేసి స్కూల్కి వెళ్ళాలి. మాది పల్లెటూరు, 5th క్లాస్ వరకు మా ఊర్లో, 6th నుంచి వేరే ఊరికి వెళ్ళాలి. మా ఊర్లో పాల కేంద్రం లేదు, పక్క ఊర్లో పాల కేంద్రం ఉంది. మళ్ళీ ప్రత్యేకంగా ఎవరైనా, ఎందుకంటే నేను ఎలాగో స్కూల్కి వెళ్తాను కదా, పాలు అక్కడ పోసేసి తర్వాత స్కూల్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఒక టైంలో నేను హడావిడిగా తినకుండా, లంచ్ పట్టుకెళ్ళకుండా ఆ పాలు పట్టుకెళ్ళి కేంద్రంలో పాలు పోసేసి అటు నుంచి అంటే స్కూల్కి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోతే మా ఊరికి ఆ ఊరికి 2 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. మధ్యాహ్నం టైంలో 12 ఆ టైంలో మా అమ్మ నడుచుకుంటూ వచ్చి భోజనం తీసుకొచ్చి ఇచ్చింది. అక్కడ అందరూ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆంటీ మేము పెడతాం కదా, లేకపోతే కొనుక్కుంటుంది కదా, ఏమైనా అంత దూరం నుంచి నువ్వు రావాలా అంటే ఏదో మూవీలాగా అయిపోయిందండి నిజం చెప్పాలంటే. అసలు అప్పుడు మేము ఆశ్చర్యపోయినా, ఎందుకమ్మా ఇంత దూరం నడుచుకొని వచ్చినామంటే, నువ్వు తినలేదు కదమ్మా, ఉదయం తినలేదు, ఇప్పుడు తినలేదు, పిల్లలు ఆకలితో ఉంటారేమో. ఆ విషయాలు తలుచుకుంటే ఇప్పటికీ మాది ఒకప్పుడు చాలా పేద ప్రాబ్లం ఫేస్ చేసాము. ఫుడ్ విషయానికి కూడా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయండి. మాకు పెట్టి తను ఖాళీ కడుపుతున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? నాన్న చనిపోయినాక మేము 4 కదండి అక్క చెల్లెలము, ఒక్కొక్క అక్క దగ్గర 1-2 నెలలు అలా ఉంటుంది. ఓకే, వచ్చిందా మీ దగ్గర ఉందా అమ్మ? ఇంకా రాలేదండి. నాన్న పోయిన తర్వాత మంచి రోజులు చూసుకొని తీసుకురావాలంటే ముహూర్తానికి, అందుకని చెప్పేసి అమ్మని ఇంకా తీసుకురాలేదు ఇక్కడికి, వేరే అక్క వాళ్ళ ఇంట్లో ఉంది. అమ్మ గురించి ఒక పాట పాడతారా? మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, పాట రూపంలో చెప్పండి. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిని చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిని చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి, ముగ్గురు పట్టి ఊయలూపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న
తీయనంట మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట కురిసేవాన చినుకులికి నీలి నింగి అమ్మ మొలిచే పచ్చని పైరులికి నేల తల్లి అమ్మ కురిసేవాన చినుకులికి నీలి నింగి అమ్మ మొలిచే పచ్చని పైరులికి నేల తల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూల కొమ్మలమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలు అమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. చాలా బాగా పాడారండి అమ్మ పైన. ఇందాకనే అడుగుదాం అనుకున్నాను, మీరు చాలా ఎమోషన్లో ఉన్నారని అడగలేదు. నాన్న గురించి కూడా ఒక పాట పాడండి. అర్థానండి. మా నాన్న ధాన్యము పశువులు వ్యాపారం చేసేవాళ్ళు. మేము నలుగురు ఆడపిల్లలం కదా, మా పెళ్ళిళ్ళు కానీ అట్లా మాకేమో పొలాలు లేవు. డ్యూటీ పరంగా అన్నయ్యని ఇక్కడ పంపించారు. మమ్మల్ని అందరినీ పెంచడానికి మా నాన్న చాలా కష్టపడ్డారండి. అయితే అనుకోకుండా మా నాన్న నేను చూడలేకపోయాను కూడా. లాస్ట్ టైం చనిపోయేటప్పుడు ఎమోషనల్ అవ్వద్దండి. నాన్న చనిపోయారు. నాకు చిన్న బాబు స్టిచెస్ మూలాన ఊరు వెళ్ళలేకపోయానండి. డెలివరీ అయ్యాను, చిన్న అబ్బాయి. అప్పుడు అన్నయ్య మాత్రమే వెళ్ళగలిగారు. నేను తర్వాత కొన్ని దినం అంటారు కదా, ఆ టైంకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే కార్తీక మాసం, అది స్వాములు ఉంటారు, అయ్యప్ప స్వాములు పక్కన పడి పెట్టుకుని ఉంటారు కదా. తర్వాత సన్నిధానం అంటారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఊర్లలో ఏంటంటే శవం ఉన్నప్పుడు తినరు, పూజలు ఉంటాయి కదా. ముఖ్యంగా అయ్యప్ప స్వామికి ఇబ్బంది అవుతుందని అన్నయ్య అయితే ఫ్లైట్లో వెళ్ళిపోయారు. వైజాగ్ ఫ్లైట్ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఎవరో వచ్చి రిసీవ్ చేసుకున్నారు అతన్ని. ఇంకా నేను వెళ్ళటానికే చిన్న బాబుతో కుదరలేదు. తర్వాత అతని మొహం చూడటానికి వీడియో కాల్ చూపించు. ఎమోషన్ అవ్వద్దు. మా నాన్న గురించి చెప్పాలి. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టం ఎంత కడుపులోను దాచుకుంటావు, కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసు ఎంతో మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంతో గొప్పదో నాన్న. ఓకే సరస్వతి, నాన్న గురించి చాలా బాగా పాడారు. మీరు పాడుతుంటే నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నాన్న గురించి అంతలా పాడారు. మీరు చదువుకున్నది తక్కువ అయినా పాటలు చాలా బాగా పాడుతున్నారు. అసలు మీ గోల్ ఏంటి? గోల్ అంటే మేడం, నాకు చిన్నప్పటి నుంచి పాటలు బాగా పాడడం ఇష్టం. కాకపోతే నేను పెద్ద ప్రొఫెషనల్ సింగర్ లాగా అయితే పాడలేను, ఎందుకంటే నాకు సంగీతం నేర్చుకోలేదు. కొంచెం ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఎక్కడికైనా భజనకు వెళ్ళామంటే ఏదైనా ఒక షోలో పార్టిసిపేట్ చేసినా, లేదంటే ఏదైనా ఒక గుడ్ విల్ వస్తా అంటే ఇతను ఈ సింగర్ అని ఒక పేరు వస్తే ఎవరైనా కొంచెం గౌరవిస్తారు. అలాగే మా అంతటి మేము వెళ్ళి గుడి దగ్గర పాడితే ఎవరు కూడా గౌరవించారు. సో ఏదైనా ఒక గుర్తింపు, తిను సింగర్ అన్న గుర్తింపు వస్తే చాలు. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళతో మేము పోటీ పడలేము. కాకపోతే చిన్న చిన్నగా ఏదన్నా ఎవరైనా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అట్లాంటిలో ఏదైనా ఆఫర్ ఇచ్చినా కానీ పాడగలుగుతాను. ఫోక్ అండ్ మూవీ ఏదైనా కానీ. ఒకవేళ అలాంటి ఆఫర్స్ ఏమీ రాకపోయినా నాకంటూ సింగర్ని అని నిరూపించుకుని ఎక్కడ ఏదైనా భజన మండలిలాగా అట్లా మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో పాటే దేవుడి కంటిన్యూ చేసుకుంటాం. ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి, రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మా కోసం ఇంకో మంచి పాట. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం,
సరికొత్తను సాగున పాట వినిగాలులు ఆడు సయ్యాట ఒక చల్లని తోడు చేయూత నా పాటగా మారి తొలి పూట నాలుగు దిక్కులు నా చిరు పాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగిరు నా పయనం లాల్లె 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 లాల్లె. ఈ సాంగ్లో మీరు గమనించారో లేదు మేడం, చల్లని చేయూత అని వర్డ్ వచ్చింది కదా. ఓకే. ఆ చల్లని చేయూత మీరు రాస్తా టీవీ వల్లనే అంటారు, ఎందుకంటే మీరు ఏదైనా అవకాశం ఇప్పిస్తేనే కదా మాకు తప్పకుండా తప్పకుండా సో అందుకని ఆ సాంగ్ పాడాను మేడం. తప్పకుండా ఇప్పిస్తాను. ఓకే సరస్వతి, ఇప్పటి వరకు చాలా బాగా పాడారు పాటలు. నేను ఒక 3 సినిమా పేర్లు చెప్తాను, దాంట్లో ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్క పాట పాడాలి. కాదు కూడదు అని అంటే సరిపోదు. ఓకే మేడం, పాడతాను, సరేనా? ట్రై చేస్తాను. ఓకే. ఫస్ట్ మూవీ గులాబీ. గులాబీ. ఈ వేళలో నేను పాడండి. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏ మాయ చేసావో ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఎవరి గురించి? మీ ఆయన గురించి. Exactly, ma'am. చాలా బాగా పాడారు. Thank you. ఆయన కంపెనీలో ఎక్కడ వర్క్ చేసుకుంటుంటారు. ఓకే. నెక్స్ట్ సినిమా సంతోషం మూవీ నుంచి పాట పాడండి. సంతోషం మూవీలో ట్రై చేస్తాను మేడం. ఓకే. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమో లేక సత్యమో తెలిసి చెప్పవేం హృదయమా, మౌనమో మధురగానమో తనని అడగవేం ప్రియతమా, ఇంతలో దూరమై అంతలో చేరువై అందవా నేస్తమా, నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. చాలా బాగా పాడారు. నెక్స్ట్ చక్రం మూవీలో నుంచి పాట. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో కన్నీటి జలపాతాల కన్నీటి జయ గీతాల, నాతో నేనే అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవతరం కంటున్నాను నిరంతరం, కలల్లి కదల్లి మాటల్లి పాటల్లి రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. ఈ సాంగ్ పాడడానికి కారణం మా సిస్టర్. ఓకే. విజయవాడలో ఉంటారు ఆవిడ.
ఆవిడకి చాలా ఇష్టమైన సాంగ్. ఓకే, నాకు కూడా ఇష్టం అండి ఈ సాంగ్. ఓకే మేడం. ఓకే సరస్వతి, చాలా మంచి పాటలు పాడినరు, ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. విన్నారు కదండి, సరస్వతి చాలా బాగా పాడింది. మీలో ఏ టాలెంట్ ఉన్నా రస్తా టీవీని సంప్రదించండి. మీలో ఉన్న టాలెంట్ను మా రస్తా టీవీ బయటికి తెస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అనిత. ఎందరో మట్టిలో మాణిక్యాల్ని బయటికి తీసుకొస్తున్న రస్తా టీవీ వేదికకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కళను బయటికి తీసుకురావటం చాలా గొప్ప విషయం. మారుమూలలో ఉన్నటువంటి సింగర్స్ని కానీ ఏ టాలెంట్ ఉన్న వాళ్ళనైనా బయటికి తీసుకొస్తున్నారు. రస్తా టీవీ వారికి ధన్యవాదాలు. నేను మీ సింగర్ సరస్వతి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.